ఆర్మూర్ డివిజన్ పరిధిలో కొనసాగుతున్న విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు చట్టబద్ధంగా పనిచేయకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వారిపై కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలంటూ బోధన్ తహసీల్దార్ విఠల్కు సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం బోధన్ ఏరియా కార్యదర్శి శంకర్గౌడ్ మాట్లాడుతూ ఎరిగట్ల మండలంలోని తల్లారాంపూల్ గ్రామంలో నివసిస్తున్న కల్లిగీత వర్గాలపై వీఆర్డీసీలు దాడులకు పాల్పడుతూ కుటుంబాలను గ్రామం నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా గౌడ మహిళలను గుడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో చేతివృత్తిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం, వేధింపులకు గురి చేయడం వంటివి జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. తక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రజలను ఐక్యం చేసి కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోపి, ప్రభాస్, కాశీనాథ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వెళ్తే వాళ్ళని గుడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం పైన కూడా పోలీస్ అధికారులకు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం అనేది లేదు. అంటే ఈరోజు భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది, దేశంలోని పౌరులందరూ సమానము, హెచ్చు తగ్గులు లేదు, అందరూ సమానంగా జీవించాలని చెప్పేసి ఒకవైపు రాజ్యాంగం చెప్తా ఉన్నా, విలేజ్ కమిటీలు మాత్రము హుకుం జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలో కళ్ళు అమ్మాలన్నా, క్షౌర వృత్తిదారుడు తన వృత్తిని కొనసాగించాలన్నా, మత్స్య వృత్తిదారులు వృత్తిని కొనసాగించాలన్నా, సావకలి వాళ్ళు వృత్తిని కొనసాగించాలన్నా విలేజ్ కమిటీకి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇది చాలా దుర్మార్గమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలకు పాల్పడేటటువంటి విలేజ్ కమిటీలని పైన కఠిన చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా, ఇటువంటి వ్యవహారాన్ని ప్రోత్సహించకుండా కఠినంగా వ్యవహరించాలా, లేకపోతే గ్రామాల్లో ఉన్న అన్ని కులాలను ఏకం చేసి ప్రభుత్వం పైన, అధికారుల పైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.